చాలా పవిత్రమైన రోజు. భారతదేశం యొక్క వైభవానికి, భారతదేశం యొక్క ఔన్నత్యానికి, భారతదేశంలో ఒక ముద్దుబిడ్డ పుట్టినరోజు. భరతమాత ముద్దుబిడ్డగా అవతరించిన రోజు ఈరోజు. సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆయన 1875 సంవత్సరంలో జనించే అక్టోబర్ 31 పుట్టారు ఆయన. ఆయన యొక్క విశిష్టత ఎంత గొప్పదంటే, ఈ రోజు భారతదేశం ఒకే తాటి మీద ఉండి ప్రజలందరూ కూడా ఏకీకృతంగా ఉన్నారంటే స్టీల్ మ్యాన్ గా పిలువబడ్డాడు ఆయన. ఉక్కు మనిషి, భారతదేశపు ఉక్కు మనిషి అని అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి చెప్తారు. ఆయన యొక్క పోరాట ప్రతిభ కానీ, ఆయన యొక్క ధైర్యం కానీ, ఎవరికి భయపడిన ఆయన నైజం కానీ భారతదేశపు చరిత్రలో సువర్ణాక్షరాలతో పేర్కొనబడింది. సువర్ణాక్షరాలు అంటే బంగారంతో రాయడం కాదు, ప్రతి మనిషి మనసులో ఉండి తేజస్సుగా వెలగడం అనేది సువర్ణాక్షరాలు. అటువంటి గొప్ప మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఆయన మనకి దేశానికి రక్షణ మంత్రిగా కూడా పనిచేశారు. నిజాం నవాబు భారతదేశంలో విలీనం కావడానికి సముఖతగా లేనప్పుడు అత్యంత ధైర్య సాహసాలతోటి ఎదుర్కొని లొంగదీసి భారతదేశంలో కలిపిన దీశాలి ఆయన. భారతదేశంలో హిందూ తత్వం గురించి కానీ, అలాగే భారతదేశం యొక్క పటిష్టతను పెంపొందించడంలో కానీ ఆయన చేసిన సేవలకి నరేంద్ర మోడీ గారు చాలా పవిత్రమైన భావాలతో, మనసు నిండిన సంతోషంతో గుజరాత్లో 3,000 కోట్ల రూపాయల ఖర్చుతో ఆ ఉక్కు మనిషికి సంబంధించిన ఉక్కు శిల్పాన్ని ప్రతిష్ఠించారు. ఇది నిజంగా నరేంద్ర మోడీ గారి యొక్క ఘనత. ఆయన సారథ్యంలో జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడూ కూడా ఈ ఉక్కు మనిషికి సరైన ఆదరణ ఇవ్వలేదు. భారతీయ జనతా పార్టీ ఆయన యొక్క త్యాగాలు ఎన్నో సందర్భాల్లో భారతదేశాన్ని రక్షించే పద్ధతిలో ఆయన చూపిన నైజం, ఇదంతా కూడా ఈ రోజున మాధ్యమాల్లో మనం చూస్తున్నామంటే భారతీయ జనతా పార్టీ దాన్ని విశేషంగా ప్రచురణలో తీసుకొచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీకి చెందుతుంది. ఈ రోజు అటువంటి మహానుభావుడి యొక్క జయంతి మనం ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకోవడమే కాకుండా, ఈ పూజ ప్రారంభించే ముందు ఇందాకే కాలేజీలో మాట్లాడాను. కాలేజీలో ఇందాక మన్ కీ బాత్ ప్రోగ్రామ్ గురించి, నమో యాప్ గురించి, అలాగే ఆత్మనిర్భర భారత్ గురించి, ఇంటింటా స్వదేశీ ప్రతి ఇంటా స్వదేశీ అనే ఒక నానుడి కాలేజీలో చెప్పిన సందర్భంలో అక్కడ కూడా ఆయన గురించి మాట్లాడడం జరిగింది కాలేజీ విద్యార్థుల దగ్గర. తర్వాత ఇక్కడ పూజ మొదలు పెట్టుకునే ఆయన దగ్గర పెట్టిన పువ్వు కిందకి రావడం అనేది ఆయన ఆశీస్సులుగా నేను భావిస్తున్నాను. చాలా సంతోషం అనిపించింది. మనం అందరం కూడా ఆయన ఏ ధైర్య సాహసాలతో అయితే ఆయన ఉన్న 75 సంవత్సరాలు బ్రతికి తన కోసం కాకుండా, తన కుటుంబం కోసం కాకుండా, తన కుటుంబం చివరిదాకా కూడా నిరుపేద కుటుంబంగానే ఉంది తప్ప ఎక్కడ ఆయన ఏ ధనాన్ని సంపాదించిన వ్యక్తి ఆయన. ఆయన స్ఫూర్తితోటే మనం అందరం బ్రతుకుతూ రాబోయే కాలంలో భారతదేశంలో జరుగుతున్న ముప్పేట దాడి, ఈ దాడి నుంచి మనం రక్షించుకోవడంలో ఛత్రపతి శివాజీ గారిని ఏ విధంగా మనం ఒక ఐకాన్ గా తీసుకుంటున్నామో, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క ధీశాలితనాన్ని, అలాగే ఆయన ధైర్యాన్ని, ఆయన యొక్క పోరాట పటిమను, ఇవన్నీ కూడా మనం అందరూ ఆపాదించుకుని రాబోయే కాలంలో భారతదేశాన్ని రక్షించుకోవడంలో అన్ని మతాల వాళ్ళు కలిసి విదేశస్తులు ఎవరైతే లోపలికి వస్తున్నారో వాడిని బయటికి తరమడంలో మన యొక్క ప్రతిభను చూపిస్తూ ఆయనను స్ఫూర్తిదాయకంగా తీసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటూ, ఈ సందర్భంగా ఎవరైతే వచ్చారో, ప్రముఖులు వచ్చారో వాళ్ళందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా కార్యకర్తలకి, ఉద్యోగస్తులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వైభవాన్ని, పండుగను మనం అందరం జరుపుకున్నాం. అలాగే ఇప్పుడు స్వీట్స్ తెప్పించుకుని మేము అందరం కూడా ఆ మిఠాయిలు తిని మేము పండుగ చేసుకుంటున్నాం. ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేసుకుంటూ, మీ కంబాల శ్రీనివాసరావు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం గీతాన్ని మనం నినాదాన్ని ఎందుకు చెప్తున్నాం అంటే, బంకిం చంద్ర చటర్జీ గారు రాసిన వందే మాతరం ఇప్పటికీ నవంబర్ 7వ తారీఖు నాటికి 150 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆ విషయాన్ని మన్ కీ బాత్ లో నరేంద్ర మోడీ గారు తెలియజేయడం జరిగింది.
అందువల్ల ఇక మీదట మనం ఏ ప్రోగ్రాం చేసుకున్నా కానీ ఈ 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ పండుగ వాతావరణాన్ని నిరంతరం గుర్తు చేసుకుంటూ వందే మాతరం నినాదాన్ని నినదిద్దాం. మీ అందరికీ ధన్యవాదాలు.